హర్రర్ ఫ్యాన్స్ రెడీయా? ఈరోజు మనం హర్రర్ మూవీస్ గురించి మాట్లాడేసుకుందాం. రీసెంట్‌గా నేను కొన్ని మూవీస్ చూసా. హర్రర్ మూవీస్ అంటే మనకు గుర్తొచ్చేదేంటి? 'కంజూరింగ్', 13 కాంచన, 'క్విట్ ప్లేస్' ఇలాంటి మూవీస్ గుర్తొస్తాయి. ఇవేంటి నార్మల్ హర్రర్ మూవీస్ మనల్ని భయం పుట్టిస్తాయి. కానీ కొన్ని థ్రిల్ చేస్తాయి, కొన్ని డిస్టర్బ్ చేస్తాయి, కొన్ని తల పట్టుకొని కొట్టుకునేటట్టు చేస్తాయి. కానీ ఈరోజు మనం మాట్లాడుకునే లిస్ట్ ఎలా అంటే నార్మల్ హర్రర్ మూవీసే. కానీ మీకు ఒక డిఫరెంట్ వైబ్రేషన్ ఇస్తాయి. మీరు లైట్లు ఆన్ చేసుకున్నా సరే, మీరు డోర్ ఎవరో కొట్టినా సరే, ఎవరు లేకపోయినా మీరు 2, 3 సార్లు చెక్ చేసుకునేటట్టు మిమ్మల్ని ఆ రేంజ్‌లో ట్రాన్స్‌లోకి ఉంచే మూవీస్ ఇవి. మీ షాడోని మీరే చూసి భయపడే రేంజ్‌లో ఉంటాయి ఈ మూవీస్. ఈ మూవీస్‌కి స్టోరీ లైను, ఆ భయం, థ్రిల్లు, ప్రతి క్యారెక్టరు మనల్ని ఎంతో ఆకర్షిస్తాయి. ఈ మూవీ స్టోరీస్ మాత్రం మీరు ఇప్పటివరకు చూసినట్టు మాత్రం ఉండవు. ఇంక లేట్ చేయకుండా ఈ హర్రర్ మూవీస్ రికమెండేషన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు కానీ మూవీ లింక్ కావాలనుకుంటే డైరెక్ట్‌గా మన టెలిగ్రామ్ ఛానల్‌లోకి వెళ్ళి నాకు మెసేజ్ చేయండి. నేను డైరెక్ట్‌గా మీకు మూవీ లింక్ డైరెక్ట్ ప్రొవైడ్ చేసేస్తా. లేట్ చేయకుండా ఇంక రికమెండేషన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. 'మసుధ' రీసెంట్ టైమ్స్‌లో మన తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన బెస్ట్ హర్రర్ ఎమోషనల్ డ్రామా అని చెప్పొచ్చు 'మసుధ' మూవీని. ఈ మూవీలో అమ్మ కూతురు బాండింగ్ అయినా, హర్రర్ బ్యాక్ డ్రాప్ అయినా చాలా రియలిస్టిక్‌గా ఎమోషన్ సీన్స్ అయితే చాలా హార్ట్ టచింగ్‌గా చూపెట్టారు. ఈ మూవీలో సంగీత గారి యాక్టింగ్, తిరువీర్ గారి పర్ఫార్మెన్స్ వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇంకా స్టోరీ గురించి మాట్లాడేసుకుంటే ఫస్ట్ స్లోగా వాళ్ళు బిల్డప్ చేసుకుంటా వెళ్ళిపోతారు స్టోరీని. అంటే స్టోరీ చిన్నగా బిల్డ్ చేసుకుంటా. సెకండ్ హాఫ్ ఇంకా బ్యాక్ టు బ్యాక్ థ్రిల్ మూమెంట్స్, ఆ ఎమోషనల్ మూమెంట్స్ మనల్ని కట్టిపడేసిద్ది. ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా కొన్ని సాంగ్స్, ఎమోషనల్ సాంగ్స్ ఉంటాయి. అవి ఈ మూవీకి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. కొన్ని హర్రర్ సీన్స్‌లో అయితే మీకు పడిపోయిద్ది యాప్ట్. ఇంకా పోస్ట్ చేసుకుంటారు ఆ రేంజ్‌లో ఉంటాయి హర్రర్ సీన్స్. ఎమోషన్ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి ఈ మూవీలో. ఓవరాల్‌గా 'మసుధ' అనేది చూడండి, ఒక హర్రర్ ప్లస్ ఎమోషనల్ రైడ్ చేసినట్టు ఉంటుంది మూవీ. 2025లో నయనతార గారు మెయిన్ లీడ్గా నటించిన 'మయూరి'. 'మయూరి' ఒక హర్రర్ నవల మూవీ. కానీ ఈ నవల్లో రాసిన ప్రతి సీను భయంగా ఉంటుంది. నిజంగా ఆమె జీవితంలో జరిగే ఘటనలాగా మొదలవుతుంది. హాస్పిటల్ తర్వాత, యాక్సిడెంట్ తర్వాత హాస్పిటల్ సీన్ అయినా, మార్చరీ సీన్ అయినా ఇలా ప్రతి చోట భయంకరమైన విజన్‌తో ఈ నవల అనేది రాస్తారు. లేక నిజంగానే ఆమెను హత్య చేశారా? ఆత్మలు నిజంగానే వెంటాడుతున్నాయా? ఇలా అమ్మాయికి భయం పెరుగుతూనే ఉంటది. మిస్టరీగా తిరుగుతూ ఉంటది ఈ స్టోరీ మొత్తం. అయితే ఈ మూవీలో మెంటల్ ఫియర్‌ని, మనలో ఉన్న భయాన్ని చాలా బాగా ఆడుకుంటారు డైరెక్టరు. నయనతార గారి పర్ఫార్మెన్స్ వేరే లెవెల్‌లో ఉంటది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా వేరే లెవెల్ స్లోగా స్టార్ట్ అయిపోయి పెంచుకుంటా వెళ్ళిపోతారు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. కథల్లో ఉన్న సస్పెన్స్, ఆ హర్రర్ ఎలిమెంట్స్ మనల్ని చివరి వరకు హోల్డ్ చేస్తాయి. ఎక్కడా కూడా మనల్ని పానిక్ అయ్యేలాగా చేయకుండా మాత్రం ఉండవు. ప్రతి చోట మనం పానిక్ అయిపోతాం. ఓవరాల్‌గా 'మయూరి' అనేది మస్ట్ వాచ్ మూవీ. 'మసుధ', 'మయూరి' 2 చాలా యూనిక్ స్టోరీ లైన్స్‌తో ఉంటాయి. 'మయూరి' మూవీ వచ్చేసరికి ఎమోషనల్, ఫియరు ఇలా రియలిస్టిక్‌గా జరిగే మూమెంట్స్‌ని ఆధారంగా తీసుకొని చేసిన మూవీ ఇది. 'గృహం' సిద్ధార్థ గారు ఫస్ట్ టైం ఒక హర్రర్ మూవీలో నటించారు అంటే అది 'గృహం' మూవీయే. 'గృహం' మూవీ స్టోరీ గురించి మాట్లాడేసుకుంటే ఇద్దరు కపుల్ ఉంటారు. ఆ కపుల్ ఒక హౌస్‌లో దిగి బాగా సెటిల్ అయ్యి మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. ఆ పక్కన ఉన్న రూమ్‌లోనే ఒక ఇద్దరు దిగుతారు. ఆ ఇద్దరు దిగినప్పుడు వీళ్ళు స్టార్టింగ్‌లో బాగానే ఉంటారు. కానీ కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల సూపర్ న్యాచురల్ ఈవెంట్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. స్టార్ట్ అయ్యి పర్టికులర్లీ ఆ పక్క రూమ్‌లో ఉన్న జెన్నీ అనే అమ్మాయి బిహేవియర్ వీళ్ళకి చాలా విచిత్రంగా అనిపించేసిద్ది. అక్కడి నుంచి స్ట్రాటజీస్ అనేవి మొదలయ్యి గోస్ట్ రిలేటెడ్ ట్విస్టులు ఇవన్నీ వస్తాయి. మూవీ హర్రర్ సీన్స్ చాలా ఎఫెక్టివ్‌గా ఉంటాయి. సౌండ్ డిజైన్ అయినా, కెమెరా వర్క్ అయినా చాలా జాగ్రత్తగా తీసుకున్నారు. మనకు ప్రతి సీన్‌లో గూస్ బంప్స్ వస్తానే ఉంటాయి. యాక్టింగ్ మాత్రం అందరూ చాలా బాగా చేశారు. ఆ లీడ్ పెయిర్స్ అయినా సరే, ఆ ఇద్దరు పిల్లలు, ఆ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటది. ఎక్కడా కూడా మనకి డిస్ట్రాక్షన్ ఉండదు. నెసెసరీగా కామెడీ సీన్స్ పెట్టేద్దాం, రొమాంటిక్ సీన్స్ పెట్టేద్దాం ఏముండవు. వాళ్ళు స్ట్రైట్ ఒకటే ప్యూర్ హర్రర్ థ్రిల్లర్ ఇద్దాం అనుకున్నారు. అదే పర్ఫెక్ట్‌గా వాళ్ళు డెలివర్ చేశారు. 'అంబులి' మూవీ అనేది 90స్, 70స్‌లో ఆ బ్యాక్ డ్రాప్‌లో తీసుకున్నారు. ఇద్దరు కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు. ఆ కాలేజ్ స్టూడెంట్స్‌లో ఒకతనికి గర్ల్ ఫ్రెండ్ ఉంటది. ఆ గర్ల్ ఫ్రెండ్ కోసం అని చెప్పి తను సమ్మర్ వెకేషన్స్ అయినా సరే తన ఊరు ఎళ్ళకుండా ఈ అమ్మాయి వాళ్ళ ఊరు వెళ్దామని ఎళ్తాడు. ఆ ఎళ్ళే దారిలో ఒక ఫారెస్ట్ ఉంటది. ఆ ఫారెస్ట్ దగ్గర ఒక పెద్ద గోడ ఉంటది. ఆ గోడకి అసలు ఆ ఊరికి, ఆ ఫారెస్ట్‌కి రాత్రి అటు పక్కకెళ్తే ఏమవుతది అనేది పెద్ద మిస్టరీ ఆ ఊర్లో. అది వీళ్ళు ఒకసారి నైట్ ఎళ్తున్నప్పుడు వీళ్ళకి గోస్ట్ కనిపించిద్ది. ఆ గోస్ట్ ఎవరో కాదు, దాని పేరు అంబులి. అంబులి రాత్రి అటు వెళ్ళిన వాళ్ళని ఎందుకు చంపుతుంది? వాళ్ళ మీద ఎందుకు అటాక్ చేస్తుంది? అసలు అంబులి ఫ్లాష్ బ్యాక్ ఏంటి? అసలు అంబులిని వీళ్ళు ఎలా పట్టుకున్నారు? అనేది మొత్తం మీరు మిగతా రిమైనింగ్ స్టోరీలో చూడొచ్చు. చాలా బాగుంటది. వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్ అవంతా. చివరికి వీళ్ళు అంబులిని పట్టుకుంటారు. కానీ తీరా చూస్తే అంబులిని పట్టుకోవడానికి మిలిటరీ వస్తది. కానీ అంబులి ఎస్కేప్ అయిపోద్ది. అక్కడి నుంచి కట్ చేస్తే అంబులి సెకండ్ పార్ట్‌కి వాళ్ళు హింట్ ఇచ్చారు. ఇది ఒక 3D మూవీ తమిళ్‌లో వాళ్ళు తీశారు. చాలా బాగుంటది. మూవీ మీరు చూడకపోయి ఉంటే తప్పకుండా చూడండి.
రక్ష ఈ మూవీలో జగపతి బాబు గారు ఒక కన్స్ట్రక్షన్ ఇంజనీర్గా పనిచేస్తారు. తన ఇంట్లో జరిగే ఇన్సిడెంట్లు, మెయిన్గా తన కుటుంబంలో ఎక్స్పెషల్లీ తన కూతురు జీవితంలో జరిగే మిస్టీరియస్ బిహేవియర్, ఇలా అన్నీ కలిసి ఒక సూపర్ న్యాచురల్ సోర్స్కి హింట్ ఇస్తాయి. ఇందుకు ఈ హర్రర్ ట్రాక్ ప్లస్ ఎమోషనల్ ట్రాక్ ఈ మూవీకి చాలా మెయిన్ బేస్ అయి ఉంటుంది. హర్రర్ ఎలిమెంట్స్ నార్మల్గానే ఉంటాయి, దానితోడు ఎమోషనల్ మదర్ డాక్టర్ యాంగిల్ హైలైట్గా ఉంటుంది ఈ మూవీలో. బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజువల్, టెన్షన్ పడే విధానాన్ని ఇంకా వేరే లెవెల్లోకి తీసుకెళ్ళిపోతాయి. ఆ చిన్నపిల్లగా చేసిన యాక్ట్రెస్ చాలా బాగా చేసింది, తన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. మూవీ ఫస్ట్ అనే స్లో ఫేసింగ్లో వెళ్ళిపోతూ ఉంటుంది. కొన్ని మూవీస్ ఏదో ల్యాగ్ అయినట్టు అనిపిస్తాయి కొన్ని సీన్స్. దాని తర్వాత హర్రర్ ఎప్పుడైతే ఎంటర్ అయిద్దో ఇంక ఈ మూవీ వణుకు పుట్టిస్తూ ఉంటుంది. ఎమోషనల్గా అయినా హర్రర్ అయినా చాలా బాగుంటుంది. ఈ రక్ష అనేది ఓన్లీ ఒక గోస్ట్ మూవీ కాదు, త్రూ అవుట్ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయగలిగే ఎమోషనల్ డ్రామా. ఆఫ్ మదరు ఫాదరు డాక్టరు వీళ్ళ మధ్య జరిగే ఎమోషన్ సీన్స్ అవన్నీ చాలా బాగా ఉంటాయి. ఈ మూవీ మీరు చూసుంటే మీకు మీకు ఈ మూవీ మీద ఉన్న ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్ చేసేయండి.